దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మనం ఏమేమి పొందుకుంటామో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు తెలియజేయాలని ఆత్మచేత నేను ప్రేరేపించబడతా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదివితే ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి చాలా రకాలైన బలాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో రకాలైన బలాలు ఉన్నాయి. ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తి బలముగా భావిస్తారు. డబ్బులు సంపాదిస్తే ధన బలం అని చెప్తా ఉంటారు. జ్ఞానం సంపాదించే జ్ఞాన బలం అని చెప్తా ఉంటారు. విద్య సంపాదిస్తే విద్య బలం అని చెప్తా ఉంటారు. ఇంకా ఈ లోకంలో పేరు సంపాదిస్తే కన్నులని ఇంకా రకరకాలైనటువంటి ఫలాలను లోకంలో మనుషులు సంపాదిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓ రకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఫలం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ బలం డబ్బు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు. ఈ లోకంలో ఏ విధముగా కూడా ఈ బలాన్ని సంపాదించలేదు. అది కేవలము ఎవరి వల్ల ఉంటుందంటే అది దేవుని వల్ల మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని వలన ఈ బలం మనం పొందుకోగలము. ప్రియమైన బిడ్డలారా, అధికారం ఇవ్వలేదు, పేరు ప్రతిష్టలు ఇవ్వలేదు, కానీ లోక భాగములు ఇవ్వలేదు. ప్రియులారా, ఈ బలం దేవుని వలన మాత్రమే మనం పొందుకోగలం. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలము ఎలాంటిదంటే మహిమ కార్యములు చేయగలిగింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏ కార్యం చేయగలిగిందండి? మహిమ కార్యం చేయగలిగింది. మనుషులు చేయలేనిది, డబ్బు చేయలేనిది, ఆస్తి చేయలేనిది, లోక మనుషులు వల్ల కానిది దేవుని వలన అటువంటి బలం. దేవునికి స్తోత్రం. అలాంటి బలాన్ని మనం పొందాలంటే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. బబులోను దేశంలో ప్రియమైన బిడ్డలారా, అబేద్నెగోను, మిషాయేలు, అజర్యా అనబడినటువంటి ముగ్గురు బాలకులను నెబుకద్నెజరు రాజు గారు ఆ దినములందు ఆ దేశాన్ని చెరపట్టబడి వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డలారా, బబులోను దేశంలో ఉన్న వారిని ఆ రాజు పాలనాయకులైనటువంటి ఆయన అప్పగించి వారి సంరక్షణ చూస్తూ చాలా మంచి విషయాల్లో వారిని పెంచాలని ఆశిస్తూ మంచి రాజు యొక్క భోజనాన్ని వారు పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు రాజు భోజనాన్ని కూడా విసర్జించి పాలనాయకుని వేడుకున్నారు. అయ్యా, మేము ఈ మాంసాహారములను, ఈ విధమైన ఆహారం మేము తినుటకు తగదు, కానీ మరి మేము శాకాహారం చేస్తాం, మీరు సెలవిస్తే అనంటే, అయ్యా రాజు గారు నాకు ఇది అప్పగించారు. కాబట్టి రాజు గారికి ఈ విషయం తెలిస్తే, మీరు ఈ ఆహారం తినలేదని తెలిస్తే రాజు గారు ఆగ్రహం చూపుతాడు, కనుక ఆయన దండిస్తాడు. కనుక అది జరుగుతుందంటే ఆయన బ్రతుకును ఆడుకుని కొద్ది రోజులు మాకు ఈ అవకాశం ఇవ్వండి. ఒకవేళ మా ముఖముల యందు ఏ విధమైన వికారమే కానీ అనారోగ్యమే కానీ కనబడినట్లయితే మీరు చెప్పినట్లే మేము వింటామని చెప్పి ఆయన వేడుకున్నారు. రాజుగారికి తెలియకుండా రహస్యంగా వాడికి ఆ అవకాశాన్ని కల్పించారు. అలాగే కొన్ని దినాలు అలా జరుగుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ దేశమందు బాలికలు వారు కలిగి ఉన్న బాలికలందరినీ పరీక్షించినప్పుడు ఏ ముగ్గురు కూడా ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వారు చాలా ఉన్నతంగా కల్పించబడ్డారు. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, అలా దేవుని పక్షమున ఉంటూ, దేవుని పట్ల ఉంటూ,
దేవునితో సహా జీవితాన్ని గడపడానికి ఏదైనా మేము దేవుని కొరకే జీవించువారు అని వారు ఆ దేశంలో కూడా వారి ఎద్దత్వ జీవితాన్ని దేవుని కొరకు కనబడుతూ జీవించారు. ప్రియులారా, పెద్దవారయ్యారు. ఆ దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు వారికి ఇచ్చారు. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని ద్వారా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత రాజు వాళ్ళ పేర్లు మార్చేశారు. అయ్యా, ఈ పేరు నా నోటికి రావట్లేదు కానీ మీ పేరు పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పేసి ఒక ఆయనకేమో దానియేలు అని పేరు పెట్టాడు, ఒక ఆయనకేమో షేఫెక్ అని పేరు పెట్టాడు. ఇలాంటి పేర్లు మార్చేశాడు. పేర్లు మార్చి ఆ దేశంలో తన ఎదుట మరి పని చేసుకోవడానికి, పని చేయడానికి కొన్ని ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చాడు. ఆ ఉద్యోగాలు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దుష్టుడైన సాతానుడు దానియేలును లేకపోతున్న వారిని పరీక్షించడానికి, శోధించడానికి ఒక యత్నం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. ఆ కళ బాబును చెప్పమని దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులే కానివ్వండి, గొప్పవారిని కానివ్వండి, జ్ఞానవంతులు కాని అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చాడు, పిలిపించాడు. ఎవరు ఆ కలబాబు చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటి అంటే ఆ కలబాబు అని చెప్పింది ఎవరు అంటే దానియేలు. ఇలాగ దేశంలో ఒక మంచి ఉన్నతమైన భావాలు కలిగి దేవుడు వారిని హెచ్చిస్తూ ఉండగా, దేవుడు వారిని బలపరుస్తూ ఉండగా ఒక భయంకరమైనటువంటి మళ్ళా శోధన వచ్చింది. దేవుడి కొరకు ఆ దేశంలో జీవిస్తూ ఉంటే దుష్టుడైన సామ్రాజ్యం నాది, ఈ దేశము నాది, నా అండర్లో ఉంది. కనుక వీళ్ళు ఏమైనా వీళ్ళ అధికారాలు కానీ, ఈ పర్యవేక్షణ, ఈ నమ్మకాన్ని కానీ ఇక్కడ కొనసాగే ఇవ్వకూడదని మరొక విషయాన్ని మరి పెట్టి ఒక ప్రతిమను నిలబెట్టేటప్పుడు దానికి పూజ చేయనప్పుడు వీళ్ళని ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో వేసేశారు. ప్రియ దేవుని బిడ్డ, అగ్నిగుండంలో వేసేస్తే కాపాడాలనుకున్న రాజే వారిని అగ్నిగుండంలో వేసేసినప్పుడు వారు దిక్కెవరైనా, వారు అండెవరైనా, వారి తోడెవరు? తల్లిదండ్రులు లేని దేశం, తన బంధువులు ఉండరు అక్కడ, తనకు కావాల్సిన వారు ఉండే దేశం కాదు. వారు చెరపట్టబడి వచ్చిన వారు. ఆ దేశంలో వారికి దిక్కు దివాణం ఎవరికి, ఏ అంగవారికి లేదు. అలాంటిది ఆ రాజుగారి ఛార్జీస్, ఆ రాజుగారే ఉద్యోగాలు ఇచ్చి ఆయన చేతి నీడలోనే వారు జీవిస్తూ ఉంటే ఆ రాజే శాసనం రాసి అగ్ని గుండంలో వేసేస్తే వారికి దిక్కేవారు, వారు బలమెవరు, వారికున్న బలం ఏముంది అక్కడ? ఏమీ లేదు. మన అగ్ని గుండంలో దేవుడు అగ్నివాసులు కూడా అంటకుండా వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అగ్ని బలమును చల్లార్చి క్షేమముగా వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, వారు పరాయి దేశంలో ఉన్న, అన్యుల దేశంలో ఉన్న, అక్కడున్న అధికారులకు ఎదురున్నా, వాళ్ళు చెప్పే ఉద్యోగం చేస్తూ ఉన్నా, వాళ్ళు ఎవరికి ఎదురు చూస్తూ జీవించారు? దేవుని కొరకు ఎదురు చూస్తూ జీవించారు. అందుకని వారి యందు ఆయన బలమును ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పగలిగా. హల్లెలూయా. ఆయన బలమును ప్రత్యక్షపరిచాడు. ప్రియమైన ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో ఒక నూతనమైన బలాలను పొందుతున్నారు. ఎప్పటికప్పుడే ఒక నూతన బలాలను వారు పొందుతూ ఉంటారు. వారు జీవించే జీవితంలో, వారు జీవించే బ్రతుకు కాలంలో ప్రతి సంవత్సరము
మరి ఏంటి మీరు ఏం చేస్తారు? వారు అలయక సొమ్మశీలంగా దేవుడికి స్తోత్రం. ప్రియమంది ఎందుకలా ఈ రోజున తన ఉన్న వాళ్ళు అలసిపోతూ ఉన్నారు, అన్ని ఉన్నవారు అలసిపోతూ ఉన్నారు, అన్ని కలిగి ఉన్నవారు కూడా అలసిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లగా దేవుని కొరకు ఎదురు చూసేవారు, నూతన బలం కోరుకునేవారు, వారు ఎలాంటి అలయక సొమ్మశీలక నడిచి పరిగెత్తుకున్నాక దేవునికి స్తోత్రం. వారిని ఎలా పోల్చాడంటే పక్షురాజు వలే చెప్పండి పైకి ఎగురుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎలాగంట? పక్షురాజు వలే రెక్కలు చాపి దైవజనుడైనటువంటి ప్రవీణ్ గారి పాట రాశారు. దైవజనుడైన ప్రవీణ్ గారు బెల్లంపల్లి పాస్ గారు ఈ పాట రాశారు. పక్షురాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదామా పైకి ఎగురుదామా అలయక సొమ్మశీలంగా పైకి ఎగురుదామా పక్షురాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదామా పైకి ఎగురుదామా అలయక సొమ్మశీలంగా. ఏం పాడండి దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియులారా, పక్షురాజు వలే పైకి ఎగురుతారని కూడా రాయబడింది. పక్షురాజు ఎలా ఎగురుతాడంటే పైకి ఎగిరి ప్రియులారా ఎగిరి 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 తన ఈకులన్నిటినీ కూడా పాతి అయిపోయి దుమ్మంటేసి బరువు అయిపోతా ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తన ఈకులన్నీ పీకి వేసుకుని మరలా ఒక నూతనమైన వీకులు మళ్ళీ తన శరీరంలో వచ్చి ఒక నూతనమైన మళ్ళీ బలాన్ని పొంది మరలా 70 సంవత్సరాలు ఎగురుతారంట. దేవునికి స్తోత్రం కలిగిన అలాంటి శక్తిని పొందుకుంటారు అని దేవుని లేఖనం చెప్తామని దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి ఉద్యోగంలో కానీ వారి జీవితంలో కానీ వారు చేసే వ్యాపారంలో కానీ వారు చేసే వృత్తిలో కానీ వారు ఏది సంబంధమైన తెగిన దానికైనా వాటన్నిటిలో కూడా ఒక నూతనమైన ఫలాన్ని వారు చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు. ప్రియమంది బిడ్డలారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 17వ వచనం. మనుషులు నిర్జనడానికి కారణాలు లేక మనుషులు చనిపోవడానికి కారణం మనుషులు చాలా వాటిని చూసి చూడరాని వాటి కొరకు ఎదురు చూసి కనిపెట్టిన వాటి కొరకు కనిపెట్టచ్చు. అపజయాలు పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎదురు చూడరాని విషయాల కొరకు ఎదురు చూసి కనిపెట్టరాని వాటి కొరకు కనిపెట్టి మనుషులు ఏమి అవుతా ఉన్నారు? క్షీణించిపోతా ఉన్నారు. క్షీణించిపోవడం అంటే డౌన్ అయిపోవడం, ఉన్న వాటిని పోగొట్టుకోవడం, కావాల్సిన వాటిని పొందుకోకపోవడం. క్షీణించిపోతారట. చదువు వాక్యం విలాప వాక్యంలో 4:17 వచ్చాడు. వ్యర్థ సహాయం కొరకు కనిపెట్టుచుండగా వారు కన్నులు క్షీణించుచుండగా రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని మనం గమనిస్తే
వారి జీవితంలో క్షీణత, వారి జీవితంలో నిరాశ, వారి జీవితంలో అపజయం, వారి జీవితంలో భృంగుబాటు పొందుకుంటా ఉన్నారు. వారి కన్నులకు క్షీణత. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. హృదయంలో దృఢపరచబడితే ముఖం తేటగా ఉంటుంది, కళ్ళు ప్రకాశంగా ఉంటాయి కదండి. గుండె నిండా దుఃఖం ఉంటే, ఒంటి నిండా వేదన ఉంటే, జీవితంలో మనసులో అన్ని పోగొట్టుకుని నిరాశ ఉంటే వారి పనులు ఎలా ఉంటాయి? క్షీణంతో ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్షింపరాని జనుల కొరకు, రక్షింపలేని వాటి కొరకు, సహాయం రాని వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూసి వారు క్షీణత పొందుతున్నారంట. ఏం పొందుతున్నారంట? క్షీణత. ప్రియ దేవుని బిడ్డ, చూడవలసిన వాటి కొరకు చూడక, ఎదురు చూడవలసిన వ్యక్తి కొరకు ఎదురు చూడక, చూడరాని వాటి కొరకు, సహాయం రాని వాటి కొరకు ఎదురు చూసి క్షీణత పొందుతున్నారు అని దేవుని లేఖనం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంది ఈ విధంగా ఉన్నవాడు, ఎంతో నమ్మకాన్ని కలిగి ఏదో వస్తుందని, ఏదో జరుగుతుందని ప్రియులారా దాని విషయంలో ఎదురు చూచి వారి జీవితంలో క్షీణత పొందుకుని వారు ఎంతమంది లేరండి లోకంలో. ప్రియమైన దేవుడు వాక్యం చెప్తా ఉంది, వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూసి వారు క్షీణత పొందుతున్నారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును, నా రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం బాగా గమనించాలి. అయినను అంటే ఏవేవో జరిగాయి. అయినను అంటే అంతకు ముందు ఏవేవో జరిగి మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, స్వాగతములు రావచ్చు. ప్రియమైన బిడ్డలారా, పరిమితములైనటువంటి చాలా రకాలైనటువంటి మనం ఊహించలేని మన జీవితంలోకి వచ్చి మనం కృంగతీయచ్చు. అలాంటి సమయంలో అయినను మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుడి కొరకు ఎదురు చూడాలి. నీవు వాటి నుండి తప్పించబడాలి అంటే, వాటిని జయించాలి అంటే, వాటిని నీవు జయించి నిలబడాలి అంటే నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ భక్తుడు అంటాడు, ఇదిగో కింద చక్కగా మాట్లాడు, ఓ శత్రువా అతిశయించవద్దా, అతిశయిపోవద్దు, నేను కింద పడినను తిరుగులేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటి ఆ నిరీక్షణ? నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను కనుక నా దేవుడు మరలా ఆ పరిస్థితి నుండి పైకి లేవనెత్తగలడు. నేను ఉన్న శోధనలో పైకి లేవనెత్తగలడు. నేను కలిగి ఉన్న ఈ ఉపద్రవంలో నుంచి దేవుడు నన్ను పైకి లేపగలడు. ఈ కష్టంలో నుంచి, ఈ వేదనలో నుంచి, ఈ శ్రమలో నుంచి ప్రభు నన్ను లేవనెత్తగలడు. శత్రువానికి కింద పడి ఉన్నానని నేను పరిస్థితుల్లో కలిగి ఉన్నదని అతిశయిస్తానేమో, పైకి లేచేవారిని నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యం మాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఏ పరిస్థితిలో ఉన్నామని యెహోవా కొరకు ఎదురు చూస్తే మనం లేపబడతాము.
దేవునికి స్తోత్రం కలిగింది కాక. చెప్పండి, ఏం చేయబడతాం? లేపబడతాం. ఎందుకంటే మన దేవుడు లేపే దేవుడు, మన దేవుడు లేవనెత్తే దేవుడు, నీ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తే దేవుడు, నీ సంఘటనలన్నీ సమకూర్చి నీకున్నటువంటి శ్రమలన్నింటినీ తీసివేసి నేను లేవనెత్తే దేవుడు. కాబట్టి ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. నాకున్న శ్రమలైనా ఈ శ్రమల్లోనైనా నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. నా కష్టాల్లో నేనున్నా ఈ కష్టాల్లో నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. నేను ఈ బాధల్లో ఉన్నా ఈ బాధలన్నీ యెహోవా కొరకు చూస్తాను. నేను మరలా లేవనెత్తబడే వ్యక్తిని నా దేవుడు నన్ను లేపుతాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక సంఘటనను జ్ఞాపకం చేశారు. చూడండి, చదువు వాక్యం. వెరీ 15వ అధ్యాయం 43వ వచనం. యోసేపు తెగించి అతడు దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారికి సిలువేసినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో ఆ 3 నెలల సేవ చేసినటువంటి ఆ పరిచర్యలో ఎంతో మంది ఆయన దగ్గరయ్యారు. ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు. కుష్ఠరోగాలు బాగుపడ్డారు. కుట్రోలు నడిచారు. కుట్రోలు చూపు వచ్చింది. దయ్యముల చేత బాధపడిన వారిని విడిపించారు. చచ్చిన వారిని బ్రతికించారు. ఎంతో మంది మేలులు పొందారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఎంతమంది మేలు పొందిన వారందరూ కూడా ఆయన శిలువ మీద నుంచి దించి సమాధి చేయడానికి గవర్నర్ గారి దగ్గరికి, పిలాతు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళడానికి ముందుకి రాలేదు. మేలు పొందిన వారు ఎవరు, ఆయన ద్వారా మేలు పొందిన వారు ఎవరు రాలేదు. కానీ ఒకరి గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే, అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడట. చెప్పండి, దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచే ఉండేవాడట. అయ్యో, ఈ లోకానికి ఆయన మార్గమై వచ్చారు, రక్షించడానికి వచ్చారు. పరలోకములో ఆయన అక్కడ తండ్రి యొక్క ఉంటాడు కనుక రేపొద్దు నేను పరలోకంలోకి వెళితే ఆయన నన్ను చేరవేస్తాడు అనేటువంటి ఒక గొప్ప దృఢమైనటువంటి విశ్వాసంతో, ప్రియ దేవుడు, ఒక గొప్ప దృఢమైన విశ్వాసంతో అతడు యూదుల మధ్య అంత భయాందోళనమైన సంగతులు అక్కడ నిలబడుతున్నప్పటికీ, శిష్యులు పారిపోయినప్పటికీ, మేలు పొందిన వారు దగ్గరికి రానప్పటికీ, పిలాతు దగ్గరికి యేసు దేవుడు నాకు ఇమ్ము, నేను ఆయన్ని సమాధి చేసుకుంటాను అని చెప్పి అతడు, చెప్పండి, వెళ్ళి యేసు దేహాన్ని తీసుకుని సమాధి చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అతని పేరేంటి? అరుమతి అయిన యోసేపు. ఏమైనా మేలు పొందాడా? చెప్పండి. పోనీ స్వస్థత పొందాడా ప్రభు ద్వారా? పోనీ ప్రభుత్వం ఉన్న సంవత్సరాలు నడిచాడా? నడలేదు. ఆయన చెప్పిన బోధలను, ఆయన చేసే కార్యములను చూచి, అయ్యో, ఇతడు నిజముగా లోక రక్షకుడే, పరలోకములో ఇతడు గరుడై ఉంటాడు కనుక పరలోకానికి నేను మనం వెళ్ళాలంటే ఆయన మాత్రమై ఉన్నాడు కనుక ఆయన దేహాన్ని భూస్థాపన చేస్తాను తను సమాధించి చేశాడంట. ప్రియమైన దేవులారా, ఎవరైతే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తారో
దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవారిగా ఉంటారు. ఈ లోకంలో వారు దేవుని కొరకు పాల్పడేవారుగా ఉంటారు. వారు దేవుని కొరకు గొప్ప పనులు చేసేవారిగా ఉంటారు. వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తారు, పరిచర్య చేస్తారు, దేవుని సువార్తను ప్రకటించడానికి సాధారణంగా ఉంటారు. ఆయన సువార్త నిమిత్తమైన శ్రమమైన కష్టమైన ఎన్ని నిందలను అనుభవిస్తారు. ఎందుకు చెప్తున్నారో వారు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఈ లోకంలో నుండి ఏ రోజైనా నేను వెళ్ళిపోయే వ్యక్తినే, ఈ లోకంలో నుండి ఎప్పుడైనా నేను వెళ్ళిపోయే వ్యక్తిగా నేను ఉన్నాను. నా దేశం ఇది కాదు, నా దేశం పరలోకము. చెప్పండి, నా దేశము పరలోకం అని ఈ లోకంలో యాత్రికుడుగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి వారి దేవునికి చెప్పండి గొప్ప పనులు ఘనమైన కార్యాలు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రంగా వెళ్ళాక హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 4వ విషయాన్ని చెప్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. చూడండి, పత్రికలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అనగా మహాదేవుడును యేసు క్రీస్తు యొక్క స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ దేవునికి స్తోత్రం కలిగింది కాక మరి దేని కొరకు ఎదురు చూడాలంటే సంఘం దైవ బిడ్డలు మహాదేవుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు ఏం చూడాలి? దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆయన నేడో రేపో ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు, రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తన సంఘమునంతటిని కూడా ఆయన మధ్యాకాశంలోంచి పిలవబోతున్నాడు, ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతుకుతారంట? నీతితోనూ స్వస్థత బుద్ధితోనూ భక్తితోనూ జీవిస్తారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో తన జీవితాన్ని ఈ విధముగా కట్టుకుని, ఈ విధంగా కాపాడుకుని, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ వారు ఈ లోకంలో తన జీవితాన్ని గడుపుతారంటండి. దేని కొరకంటే మనకు దేవుని ప్రత్యక్షతను మీరు చూడాలి. దేవుని ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతను చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. అలా ఎదురు చూచేవారు, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన వారు ఈ లోకంలో ఎలా జీవిస్తారంట? నీతితోనూ స్వస్థత బుద్ధితోనూ భక్తితోనూ జీవిస్తారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా మనం ఎలా ఎదురు చూడాలి? అబ్రహాము గురించి బైబిల్లో రాయబడింది. అబ్రహాము జీవించినప్పుడు, అబ్రహాము బ్రతుకు కాలంలో ఎలా జీవించాడో, ఏ విధంగా జీవించాడో ఒకసారి చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. చెప్పండి, 10వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము జీవించిన కాలంలో ఈ లోకంలో అతను స్థిరమైన పునాది అని, స్థిరమైనటువంటి జీవితం అని అనుకోలేదు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి నిర్మాణము శిల్పి అయి ఉన్నాడో ఆ మహిమ గల పట్టణము కొరకు, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించేవాడంట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే అలాంటి గొప్ప విశ్వాసము కలిగి జీవించాడు కనుక అతడు విశ్వాసానికి తండ్రిగా గుర్తించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని వాక్యం చదివించిన రీతిగా యెహోవా కొరకు మనం ఎదురు చూచేవారంగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచేవారంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూస్తే ఏం పొందుకుంటాం? నూతన బలం పొందుకుంటాం. ప్రియులారా, సహాయం రాని వాటి కొరకు ఎదురు చూస్తే ఏం పొందుకుంటామని చెప్పబడింది? క్షీణత. చెప్పండి, క్షీణత. కాబట్టి మనము శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఒక్కొక్కసారి మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, రావని కాదు. బాధలు వస్తూ ఉంటాయి, రావని కాదు. అలాంటి సమయాల్లో కూడా వాటిలన్నింటిలో తప్పించబడాలి అంటే, మనం ఆ స్థితిలోకి లేవాలి అంటే ఎవరి కొరకు ఎదురు చూడాలని చెప్పాడు? మీక యెహోవా కొరకు ఎదురు చూడాలి. ప్రియమైన మార్కు సువార్తలో దేవుని రాజ్యం కొరకు అరిమతయి యేసు దేవుని కొరకు ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ సంఘం దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనం ఎలా జీవించాలో చెప్పబడింది. నీతితోనూ, స్వస్థతోనూ, భక్తితోనూ, విశ్వాసంతో జీవించాలంట. చివరికి మనము ఆయన రాజ్యం కొరకు, ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన ఈ లోకంలో ఉన్న మనము మన చూపు, మన ఎదురు చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు చూస్తూ ఈ లోకంలో జీవించాలి. దేవుని వైపు చూస్తూ ఈ లోకంలో బ్రతకాలి. దేవుని వైపు చూస్తూ మన వ్యాపారాలు, లేకపోతే మన బిజినెస్, మన యొక్క పనులు, లేకపోతే మనకు సంబంధించినవన్నీ చేసుకుంటూ ఉండాలి. మన చూపి లోక సంబంధమైన రీతిగా ఉండకూడదు. దేవుని కొరకు ఎదురు చూస్తూ మనం జీవిస్తూ ఉంటే మనం ఎప్పటికప్పుడే ఏ బలాలు పొందుతాం? నూతనమైన బలాన్ని పొందుకుంటామని మీకు మనం చేస్తా ఉన్నాను. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అలాగున దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ